ఈ జంక్ ఫుడ్ కంప్లీట్‌గా మానేయమంటారా సార్? జంక్ ఫుడ్ సో ఏం ఫుడ్ తిన్నప్పుడు జంక్ ఫుడ్డే కదా! దేనికంటే ఏది బెటర్? ఆర్గానిక్ ఫుడ్ జంక్ ఫుడ్ కంటే ఆర్గానిక్ ఫుడ్ బెటర్ అనమాట. జంక్ ఓకే. ఫుడ్‌కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అండ్ సార్ మనకిప్పుడు సోరియాసిస్ వచ్చిన వాళ్ళు మానసికంగా చాలా బాధపడుతూ హ్మ్. హ్మ్. ఉంటారు. నేను వాళ్ళ దగ్గరికి ఎళ్తే బాగోదు హ్మ్. 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 అని అనుకుంటారు. ఏదైనా హ్మ్. ఫంక్షన్ అయినా గూడా హ్మ్. వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ అనేది కరెక్ట్‌గా ఉండదు సార్. వాళ్ళకి రైట్. మీరేం జెప్తారు సార్? మీ సజెషన్ ఏంటి? సీ మనము డిఫరెంట్ పీపుల్‌కి డిఫరెంట్ పాజిటివ్స్ ఉంటాయి, నెగెటివ్స్ ఉంటాయి. సో, మనము సోరియాసిస్ ఒకరికి వచ్చింది అంటే వాళ్ళు అన్‌ఫార్చునేట్ పీపుల్ అనే అనుకోవాలి. సో, మనకంటే వాళ్ళకి ఎక్కువ తెలిసుంటుందనమాట. సో, ఎందుకంటే వాళ్ళు ఆ బాధని వాళ్ళు అనుభవించింటారు. సో, మనం చెప్పడానికి అంటూ ఏం లేదు వాళ్ళకి. సో, వాళ్ళకై వాళ్ళు స్ట్రెంత్ తెచ్చుకొని సో, బతకడం తప్పితే మనము వాళ్ళ షూస్‌లోకెళ్ళి చూడం గదా! వాళ్ళకెన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయో. సో, మేబీ యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి వదిలి వెళ్ళిపోయుండొచ్చు. ఇంకేదన్నా జరిగిండొచ్చు. సో, పిల్లలు వదిలి వెళ్ళిపోయుండొచ్చు. ఒకరి నుంచి ఒకరు. వాళ్ళ లైఫ్‌లో మనకేం జరిగిందో మనకు తెలియదనమాట. సో, ఏదేమైనా గానీ మనం చెప్పేదేంటంటే సమాజానికి ఇది ఒకరి నుంచి ఒకరికి రాదు. మేబీ ఆహ్, 99.99% కాదు 100% రాదు అని మనం చెప్పగలిగితే నెక్స్ట్ టైమ్ వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ లేకుండా ఉండొచ్చనమాట.